నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎట్లాంటి మార్పు లేదు. అంటే అసలు అక్కడ పెట్టుబడిదారులు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. సో రియల్ ఎస్టేట్ రంగంలో అయితే కుదేలైపోయిందని చెప్పేసి చాలా వరకు మనం వార్తలు కూడా చూసాం. అయితే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు మక్కువ చూపెడుతున్నారు. మరి ఇదే టైంలో పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మరి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉందా, లేదా ఇంకొంచెం టైం తీసుకోవాలి అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఏంటి అనే సంగతి మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏలుతున్న వ్యక్తి మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అంటే గత 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది. అసలు ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. పెట్టుబడిదారులు కూడా అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు ధైర్యం చేసుకొని పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఫారెన్ NRI పెట్టుబడులు కూడా ముందుకు వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకో కొంచెం టైం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్లో? చాలా డిఫికల్ట్ క్వశ్చన్, బట్ ఐ విల్ ట్రై. ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక పని చేయాలంటే ఇప్పుడు అన్నం తింటామంటే ఆకలి వేస్తే అన్నం తింటాం, గాలి కావాలంటే ఫ్యాన్ వేసి వేసుకుంటాం, అట్లా చేస్తుంటాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ లేదు అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. 1-2 కారణాలు డిస్కస్ చేద్దాం, అన్ని టైం తక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం ఏపీ మొత్తాన్ని నాకు తెలిసి ఓన్లీ వైజాగ్లో ఉంది ఎయిర్పోర్ట్. ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తే హైదరాబాద్ వేరే ప్లేస్లో పెడుతున్నారు ఆల్రెడీ, రాజమండ్రిలో కూడా ఉందేమో. సో తక్కువ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి 10 కిలోమీటర్ చుట్టూ డెవలప్ అయ్యింది. GMR వచ్చిన తర్వాత శంషాబాద్, ఒకప్పుడు శంషాబాద్ ఎవరికీ తెలియదు. ఈరోజు శంషాబాద్ 2 లక్షలు అమ్ముతున్నారు గజం. సో రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే MNC కంపెనీస్ రావాలి, ఫారిన్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్. వాళ్ళు రావాలనుకుంటే ఏం చూస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎలా వస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్యాపిటలే లేదు ఆంధ్రాకి. అది డెవలప్ చేయాల్సిన అవసరం. చేస్తారు అంటారు, ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలియట్లేదు. ఇంకొకటి ఇన్వెస్టర్స్లో కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ టైం వీళ్ళు వస్తారా, మళ్ళీ ఆయన వస్తే ఏం చేస్తాడు, ఆ డౌట్ బాగా ఉంది. 5 years వీళ్ళు ఉంటారు గ్యారంటీ. తర్వాత ఈ కూటమి కూడా విడిపోతే వాళ్ళు 10 years ఉంటూ ఉంటారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా 10 ఉండాలి, బెటరే. ఇప్పుడు ఉంటారా లేదా మరి చెప్పడం టూ అర్లీ. ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యూత్ ఉన్నది ఇప్పుడు 50-60% యూతే. పాత వాళ్ళకంటే ముసలి కంటే యంగ్ ఎక్కువ ఉన్నారు. సో ఈ రెండు బాగా తినేస్తున్నాయి మన మైండ్లో. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీలో పెట్టి ప్రొడక్ట్స్ వచ్చే టైంకి క్రాప్స్ అయితే. దీని మీద ఐ థింక్ చాలా మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు సీఎం గారు కానీ మినిస్టర్స్ కానీ కన్సర్న్డ్. సో డెఫినెట్గా ఇప్పుడు స్లో డౌన్ ఉంది, స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్. ఇప్పుడు ఇమీడియట్గా పెరగకపోయినా రానున్న రోజుల్లో డెఫినెట్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 1 monthలో కూడా చూసుకుంటే అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, యుఎస్లో టెస్లా, మైక్రోసాఫ్ట్, ఒరకల్, ఈక్వినిక్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా అక్కడ పెడుతున్నారు. అదానీ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఏమంటారు పోర్ట్స్. గంగవరం, కృష్ణపట్నం పోర్ట్లని డెవలప్ చేస్తున్నారు. కెపాసిటీని 98 millions నుండి 200 millionsకి, బెల్ట్లు 13-14 belts నుండి 42 beltsకి, అంటే కన్వేర్ బెల్ట్స్, మెటీరియల్ ఏదైతే ట్రాన్స్పోర్ట్లో షిప్ నుండి వచ్చిన ట్రాన్స్ఫర్ అవుతాయి కదా అవి. ఇవన్నీ కూడా అట్లనే AI సిటీ, స్కిల్ వర్సిటీ యూనివర్సిటీ, ఇండస్ట్రీ కారిడార్, SCJETS, AI సిటీ చాలా ఉన్నాయి. ఇవన్నీ స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇవన్నీ కూడా ఏపీలో, యునైటెడ్ ఏపీలో ఏవైతే డెవలప్ చేశారో ఇప్పుడు అమరావతి కూడా అది డెవలప్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చి 3-4 నెలలు అయినటువంటి సీఎం. ఇంకా మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కొద్ది సెటిల్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ పాత బిల్డింగ్ ఏవైతే 80% కంప్లీట్ చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది గవర్నర్ బంగ్లా, హైకోర్టు, దాని తర్వాత ఈ గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. అట్లానే బ్యూరోక్రాట్స్కి కొద్దిగా కాజా, తాడాపిల్లి, తుళ్ళూరు, దొండపాడు, బోడిపల్లి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కావాలి. దానికి ఎందుకు స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుందంటే ఫండ్స్ లేవు.
ఫండ్స్ లేవు కాబట్టి స్లో. ప్లానింగ్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు గుడ్ ప్లానర్, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ సీఈఓ, మోర్ దెన్ ఎ మినిస్టర్ ఈజ్ ఎ గుడ్ సీఈఓ. ఆయన పేరుంది ఆల్రెడీ, బ్రాండ్. సో అది వల్ల ఇప్పుడు ఈ ట్రిప్ లాస్ట్ 1 monthలో అదానీ అంబానీ వాళ్ళు వచ్చి వెళ్ళడం, లోకేష్ బాబు యూఎస్కి వెళ్ళడం, వాళ్ళ నుంచి బయో కన్జర్వేషన్ గ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నారు, ఒక 500 ప్లాంట్స్ పెడుతున్నారు రిలయన్స్ వాళ్ళు. అంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ రానున్న 5-10 సంవత్సరాల్లో 20 నుండి 25 లక్షలు 30 లక్షల ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అన్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈస్ ట్రైంగ్ టు కమ్, టెస్లా వస్తుంది, మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైజాగ్ మంచి ప్లేస్ అని చెప్పి లోకేష్ బాబు చెప్పడం జరిగింది. సో అట్లా ఇండస్ట్రియల్ పాలసీ లిబరలైజ్ చేస్తున్నారు. సో లిబరలైజ్ చేసినందువల్ల ఏమంటారు పెట్టుబడులు అనేది ఆకర్షిస్తున్నారు. వాళ్ళు కొన్ని రాయితీలు అడుగుతున్నారు, మాకు స్టాంప్ డ్యూటీ తగ్గించండి, ట్యాక్స్లు తీసేసండి, ట్యాక్స్ హాలిడే ఇవ్వండి నెక్స్ట్ 10 years, పవర్ హాలిడే ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్, శుల్కాలు అంటారు, ఇవన్నీ కూడా తీసేసిన డబ్బుల్ని మన ఇండస్ట్రీలో పెట్టి క్యాపిటల్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసి ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు నెక్స్ట్ 4-5 yearsలో అంటున్నారు. ఓవరాల్గా 25-30 lakhs. ఆ 30 lakhs ఎంప్లాయ్మెంట్ ఏపీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు మాటల్లో ఉంది, డిస్కషన్లో ఉంది. ఒక నెల ముందు లోకేష్ మాట్లాడితే అంబానీ వాళ్ళు వచ్చారు ఆలోచించుకొని. అట్లనే అదానీ వాళ్ళు కూడా అంతే, రాజేష్ అదానీ, కరణ్ అదానీ డైరెక్టర్స్ వచ్చారు. సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. టెస్లా ఈజ్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇండియా. మోస్ట్లీ ఇక్కడ కూడా రావచ్చు అనుకోండి, అయితే తెలంగాణ, ఆంధ్రాకి ఒక దగ్గర అయితే వచ్చేస్తారు. ఇవి వస్తాయి అనుకో, మిగతా కంపెనీలు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్లోనే, ఆంధ్రాలో లేవు. డెఫినెట్గా అమరావతిలో ఒక ఐటీ కారిడార్, ఐటీ హబ్ చేసి డెఫినెట్గా దానికి రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీ పాలసీ లిబరలైజ్ చేస్తే ఫ్రీగా పెట్టంటే సింపుల్గా పెట్టాలి. 190 questions అయితే ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతారు. ఫారెన్ ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఆ ఫండింగ్ అనేది స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ ముగ్గురు అదానీ, అంబానీ అండ్ యుఎస్ ఈ కంపెనీ చెప్పాను కదా, ఈక్వినాక్స్ డేటా సెంటర్స్, అది చాలా వరల్డ్లోనే ఫేమస్ కంపెనీ. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలాంటివన్నీ కూడా, టెస్లా వచ్చాయంటే ఓవరాల్గా నాకు తెలిసి 180,000 నుండి 2 లక్షల కోట్లు డిస్కషన్ జరిగినాయి ఇండస్ట్రీ మరి పెట్టడానికి. అయితే రావడానికి కొద్దిగా టైం పడుతుంది. phase 1, phase 2 అట్లా వస్తాయి. మనకి ఒక 1,00,000 కోట్లు వచ్చినా చాలా బూస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే అన్ని ఖర్చులు పెరిగితే, యాక్టివిటీస్ పెరిగితే, రోడ్లు బాగుపడతాయి, బిల్డింగ్స్ వస్తాయి. ఐజీబీసీ, ఎస్సీజే టాప్ ఆఫ్ ది టాప్ బిల్డింగ్స్ ఇన్ ది వరల్డ్ మన హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ చూసే స్టన్ అయిపోతున్నారు అమెరికా వాళ్ళు వచ్చి. ఒక 20 సంవత్సరాల ముందు వచ్చి ఇప్పుడు వస్తే ఇది హైదరాబాద్లో లేదు సార్, న్యూయార్క్లో ఉందంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో 4th సస్టైనబుల్ సిటీ కడతామన్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటెన్షన్స్. ఫ్యూచర్ ఈజ్ గుడ్. మరి నెక్స్ట్ 5 years తర్వాత ఎవరు వస్తారని పక్కన పెడితే ఈ 5 years అయితే డెఫినెట్గా దే విల్ ట్రై టు డూ సంథింగ్. అదే రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో లెట్స్ విష్ అండ్ వెయిట్. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే అక్కడ చాలా, అంటే అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు సందేహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో మీరు అన్నట్టు ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ ఏంటి పరిస్థితి, ఇప్పుడు పెట్టింది కూడా వచ్చే అవకాశం ఉందో లేదా అని కూడా ఒక డౌట్. అది మనం చెప్పడం టూ అర్లీ. గవర్నమెంట్ చేసిన పథకాలు, గవర్నమెంట్ చేసిన పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా మంచిగా చేస్తారు, బాగా చేస్తారు అనే నమ్మకంతోనే ప్రజలు గెలిపించారు రెండోసారి. అక్కడ ట్రంప్ మధ్యలో ఓడిపోయాడు, ఇక్కడ ఈయన కూడా మధ్యలో ఓడిపోయాడు. సో ఈసారి డెఫినెట్లీ ఒక లెసన్ అది. ఆ లెసన్ కరెక్ట్గా చేసి ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చారో Super 6 కమిట్మెంట్ హామీలు అవన్నీ చేసిన డెఫినెట్గా పాజిటివ్గానే ఉండొచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.